విశాఖ సిటీ మరో హైటెక్ ఐకాన్ బిల్డింగ్ కు కేరఫ్ గా నిలవనుంది. సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన భారీ నౌకను తలపించేలా డిజైన్ చేసిన ఐకానిక్ భవనం రెడీ అయింది. ఇంతకీ ది డెక్ స్పెషల్ ఏంటి, ఎందుకు అనేది చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న. దీంట్లో దాగి ఉన్న అద్భుతాలను తెలుసుకుందాం రండి. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ఏపీ దూసుకుపోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆర్థిక రాజధానిగా అవతరించబోతున్న విశాఖపట్నంలో ఐకానిక్ భవనం ఏర్పాటుకు సిద్ధమైందని చెప్పొచ్చు. విఎంఆర్డీఏ ఏర్పాటు చేస్తున్న ది డెక్ అనే పేరిట సిరిపురం కోడేళ్ళలో ఓ 11 అంతస్తుల భవనం ఏర్పాటుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అయితే విఎంఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 11 అంతస్తుల భవనంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దీనికి ప్రత్యేకతలు ఏంటో వీబీసీ ఆన్ టీవీ ద్వారా ప్రత్యేక కథనంలో చూద్దాం. విశాఖ సిటీలో అద్భుతాల గురించి చెప్పనక్కర్లేదు. మెయిన్ రోడ్ నుంచి ఎటువైపు వెళ్లినా ప్రతి రోడ్డులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నగరానికి సంబంధించి ఆనవాళ్లు కళ్ల ముందు కనిపిస్తాయి. ఓవైపు సముద్రం, మరోవైపు ఎత్తైన కొండలు. చాలా మంది టూరిస్టులు విశాఖను గోవాతో పోల్చుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఏపీకి ఇదొక ఆర్థిక రాజధాని. విశాఖ సిటీ నడిబొడ్డున విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనమే ది డెక్. నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి రెడీ అయింది. విశాఖలోని సిరిపురం సిఆర్ రెడ్డి సెంటర్లో నౌక ఆకృతిలో నిర్మించిన ఈ భవనం అక్కడికి వచ్చిన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 4 రోడ్ల కూడలిలో నిర్మించిన ఈ భవనంలో 11 అంతస్తులున్నాయి. అందులో 5 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు. మిగిలిన 6 అంతస్తులు వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. విశాఖ నగరానికి వచ్చే టెక్ కంపెనీలకు అద్దె ప్రాతిపదిక దీన్ని కేటాయించాలని ఆలోచన చేస్తున్నారు అధికారులు. ది డెక్ పైభాగం నుంచి విశాఖ సిటీని మొత్తం చూడొచ్చు. సౌర విద్యుత్ కోసం పై భాగంలో సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ భవనం సిటీ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ భవనం అంతా సెంట్రలైజ్డ్ ఏసీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంత ప్రాముఖ్యతను పొందిన ఈ భవనం ప్రారంభం చేసే విషయంలో జాప్యం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా క్వార్టర్ దానికి ఎదురుగా ఉందండి. నా పేరు ప్రొఫెసర్ సూరప్పడు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ హిందీ ఆంధ్ర యూనివర్సిటీ. ఇంచుమించు 100 కోట్ల రూపాయలు దాన్ని వెచ్చించారు. 10 ఎన్ని అంతస్తులు కట్టారు? అది 11 అంతస్తులు కట్టారు. అనేకమైన కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఇదిగో అదిగో అని అంటున్నారు. అయినా మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే టెక్నాలజీ, ఒక పక్క టెక్నాలజీ అంటున్నారు. ఆ టెక్నాలజీ అన్ని పుచ్చుకోలేకపోతుంది. తయారైన బిల్డింగ్ని కంపెనీలు వస్తాయంటే ఇంకా వాళ్ళకి ఇవ్వకుండా ఏంటి ఇంకెక్కడికి తరలిపోతున్నాయి ఎన్నో. ఈ నేపథ్యం అతి త్వరలో సాధ్యం తొందరగా దాన్ని వినియోగంలో తెస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేకపోతే ఎంత వేస్ట్ అయిపోతుంది, ప్రజలకు నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద. థ్యాంక్ యూ. మనకి సిరిపురంలో ఉడా బిల్డింగ్ దగ్గర ఒక డెక్ అనే ఒక పెద్ద బిల్డింగ్ని కడుతున్నారు. అందులో టోటల్గా 11 ఫ్లోర్స్ ఉన్నాయి. 4 ఫ్లోర్లలో మల్టీ కార్ పార్కింగ్ అని చెప్పి పెద్ద కార్ పార్కింగ్ చేసే ఫెసిలిటీ కల్పించారు. ఇంకా 4 ఫ్లోర్స్ వచ్చి ఇంకా 7 ఫ్లోర్లు వచ్చేమో పెద్ద ఎంఎన్సీ కంపెనీలకి, సాఫ్ట్వేర్ కంపెనీలకి అందులో పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది, స్థలం కూడా ఉంది. మరి దాన్ని చాలామంది కంపెనీస్ వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం ఈ డెక్ మీద దృష్టి పెట్టి కంపెనీస్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. అలా చేస్తే ఎంతోమందికి ఉపాధి వస్తుంది. మరి మన గౌరవ ఐటీ మినిస్టర్ గారు, మంచి ఐటీ మినిస్టర్ మనకు దొరికారు. మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీలాంటి వ్యక్తి, మంచి హై లెవెల్ చదువుకున్న వ్యక్తి రాష్ట్రానికి ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, మానవ వనరుల శాఖ మంత్రిగా దొరకడం అదృష్టం. అలాగే హైదరాబాద్ని సైబరాబాద్గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అవడం అందరూ చేసుకున్న అదృష్టం. ముఖ్యమంత్రి గారు మరియు నారా లోకేష్ గారు దృష్టి పెట్టి ఆ డెక్ బిల్డింగ్లోకి అనేక కంపెనీలు వచ్చి అనేక యువతకు ఉపాధి అవకాశాలు దొరికేటట్టు మీరు చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర తరఫున ఎర్లీగా ఓపెన్ చేయాలి సార్. ఇక ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, ప్రాంతాల వారి కావచ్చు, యువతకి ఉద్యోగాలు లేక నిరుద్యోగత అనేది బాగా పెరిగిపోతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కొత్త పరిశ్రమల నిర్మాణం కావాలని చెప్పేసి విద్యారంగంలో విద్యార్థులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఏదైతే వైజాగ్లో సిరిపురం ఆ యొక్క జంక్షన్లో
కూడా బిల్డింగ్ అని చెప్పేసి దాదాపు 80 కోట్లు 11 ఫ్లోర్తో నిర్మించడం జరిగింది. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నియామకాలు లేవు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ నియామకాలు లేవు. ఒక పక్క ఎంప్లాయ్మెంట్స్ కార్పొరేట్ మేము చేస్తాము, కార్పొరేట్లు వచ్చేంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చినా సరే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో అక్కడ కూడా బిల్డింగ్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. దానిపైన క్లియర్మైన స్పష్టిస్తారని చెప్పేసి విద్యార్థులుగా మేము కోరుతున్నాం. మాకు ఇప్పుడు అందరూ కూడా రేపొద్దున విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి మాకు ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగత చాలా భారీగా ఉంది. ఇలాంటి కార్పొరేట్ సంస్థలని మరిన్ని వచ్చి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము విద్యార్థులుగా తెలియజేస్తా ఉన్నాం. ఇవి త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి నిరుద్యోగతకి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తాం. ఈ ఐకానిక్ భవనంలో పార్కింగ్ ఏరియాకు 1.90 లక్షల చదరపు అడుగులు కేటాయించారు. వాణిజ్య అవసరాలకు 1.64 లక్షల చదరపు అడుగులు స్థలం ఉంది. సుమారు 430 కార్లు అందులో పార్కింగ్ చేయవచ్చు. 2 వీలర్స్ అయితే 400 పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ భవనం అంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. ఐటీ కంపెనీలు, హోటల్స్ అవసరాలకు అనుకూలంగా నిర్మించారు. సిటీకి అదొక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. సుమారు 90 కోట్లతో ఈ భవన నిర్మాణం జరిగింది. ఇది ఇప్పుడు విశాఖ సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న మహావిశాఖలో ఐటీ పరంగా అభివృద్ధి చేసేందుకు, మరో సైబరాబాద్ అయ్యేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ డెక్ భవనంలో పలు ఐటీ సంస్థలు తమ కార్యాలయాలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈ భవనం మాత్రం ప్రారంభం విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది. దీంతో నగరవాసులతో పాటుగా పలు వాణిజ్య సంస్థలు ప్రతినిధులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీగా అందరినీ ఆకర్షించే రీతిలో నిర్మాణం చేపట్టినా ఈ భవనం త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే ఒక షిప్ ఆకారం నిర్మించిన ఈ భవనానికి ది డెక్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. విఎంఆర్డీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు విలువ కూడా సుమారు 87 కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన టెక్నాలజీతో మల్టీ కార్ పార్కింగ్ అయితే నిర్మించారు. అయితే ఈ మల్టీ కార్ పార్కింగ్ 5 ఫ్లోర్లలో సుమారు ఒక ఫ్లోర్కి 80 కార్లు పార్క్ చేసే విధమైన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఓవరాల్గా 5 ఫ్లోర్లో కూడా 400 కార్ల వరకు కూడా పార్కింగ్ చేసే ఆ సదుపాయాన్ని కల్పించారు. మరోవైపు మిగిలిన 6 ఫ్లోర్లో కూడా భవన సదుపాయాలను కల్పించారు. ప్రథమంగా కమర్షియల్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్లో ఐటీ రంగానికి పురోగతి కలిగించాలి, ఐటీ రంగాన్ని విశాఖకు రప్పించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా పలు కంపెనీలు కూడా ఈ డెక్ బిల్డింగ్లోని సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే విశాఖ వాసులు కూడా త్వరితగిన ఈ బిల్డింగ్ ప్రారంభించాలి, ఖచ్చితంగా యువతకి అవకాశం కల్పించే దిశగా ఐటీ రంగం ఊపందుకున్న నేపథ్యంలో పలు ఐటీ సంస్థలు కూడా ఈ బిల్డింగ్లో ఆ కంపెనీలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో అతి త్వరలో ఏదైతే ఇది డెక్ బిల్డింగ్ని ప్రారంభించాలని కూడా విశాఖ నగరవాసులు కోరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యతో దుర్గాప్రసాద్, విబిసి ఆన్ టీవీ, విశాఖ.